అందరికీ నమస్కారం. అందరూ రోజు యోగా చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు క్లాపింగ్ అండ్ ట్యాపింగ్ దాని గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. క్లాపింగ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పలేము. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన శరీరంలోని అన్ని నరాలు మన అరచేతుల్లో ఉంటాయి. దాని గురించి మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు. బెనిఫిట్స్ గురించి కానీ అన్ని వాటి గురించి. మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బద్ధకం పోతుంది, పిల్లలకి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ లాస్ తగ్గుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మీరు ఇంటర్నెట్లో దొరుకుతాయి. మీరు చూసుకుంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా చేతులు ఉంగరాలు కానీ ఏమైనా ఉంటే అవి తీసేసుకొని క్లాపింగ్ చేయాలి. ఇలా ఫింగర్స్ ఓపెన్ చేసుకొని ఇలా 20 సార్లు మళ్ళీ 20 సార్లు ఒక ఇంటర్వెల్తో 5 20 100 మీరు క్లాపింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలాగా ఇదొక 20 సార్లు చేయాలి. తర్వాత ఇలాగా ఇదొక 20 సార్లు చేయాలి. మళ్ళీ ఇలా 20 సార్లు చేయాలి. ఈ చేత్తో అరచేతిని ట్యాప్ చేయాలి. ఇదొక 20 సార్లు చేయాలి. ఈ చేత్తో మళ్ళీ ఈ చేయిని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని ట్యాప్ చేయాలి 20 టైమ్స్. తర్వాత ఇదొక 20 టైమ్స్ చేయాలి. ఇలా 20 టైమ్స్ చేయాలి. తర్వాత ఈ రెండు ఇంటర్లాక్ చేసి ఇది 20 టైమ్స్ చేయాలి. తర్వాత ఇలా ఒక 20 టైమ్స్ చేయాలి. తర్వాత ఈ రెండు ఇది ఒక 20 టైమ్స్ చేయాలి. తర్వాత ఇలాగ ఒక 20 టైమ్స్, ఇలా ఒక 20 టైమ్స్, ఇలా ఒక 20 టైమ్స్ చేయాలి. ఇవేంటంటే ఫింగర్ టిప్స్ని ఒకదానికొకటి టచ్ చేయడం అన్నమాట. తర్వాత ఈ నెయిల్స్ గోల్డ్ని ఇలా 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 చేయాలి. ఇది ఒక 20 30 40 మీ ఇష్టం, మీ టైంని బట్టి. రిస్ట్ దగ్గర ఈ రిస్ట్కి, తర్వాత మళ్ళీ ట్యాపింగ్ మొత్తము. తర్వాత అండర్ ఆర్మ్స్లో కూడా ఇలా ట్యాప్ చేసుకోవాలి. జస్ట్ మీరు ఇలా కూర్చొని ఒక 5-10 మినిట్స్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి. ఈవినింగ్ కూడా చేయొచ్చు. భోజనం చేశాక ఒక 3 అవర్స్ గ్యాప్తో ఈవినింగ్ కూడా చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చేసే ముందు వామ్ వాటర్ 1 గ్లాసు 2 గ్లాసులు తీసుకోండి. థ్యాంక్ యూ.